హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరెంజ్ మీడియా. ఇప్పుడు మనం వచ్చాం ఖైరతాబాద్కి. మన ఖైరతాబాద్ అంటేనే గుర్తొచ్చేది ఏంటి? మెయిన్గా హైదరాబాద్లో గణేష్. సో మనం ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనం ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది ఇక్కడ వినాయకుడు, ఇక్కడ ప్రజల ఒక స్పందన ఏంటి, ప్రతి ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మనం ఖైరతాబాద్కి వచ్చాం ఇప్పుడు. వినాయకుడి గురించి ప్రత్యేకత ఏంటి? ఎప్పటి నుండి మీరు చెప్పాలి, మీరు చెప్తే మాకు తెలుసు. కనీసం మీ పేరు చెప్పి నాకు ఆడియో ఈనాటిని ఏం చేస్తారు, ఇవన్నీ ఎందుకు పెట్టారో ఏం సంగతి. ఓకే, నమస్తే అన్న, మీ పేరు? దాచేపల్లి దేవేందర్ గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయితను. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద ఏదో ఒక మాకు తోచిన విధంగా ఏదో ప్రోగ్రాంలు, పాటలు ఆవిష్కరణ చేస్తున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నారని ఇక్కడ పెట్టి ఇవన్నీ చూస్తుంటే? అన్నగారు, మీకు ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది. ఇది చిన్న మట్టి వినాయకులను, అక్కడ భారీ మట్టి వినాయకులను ఏర్పాటు చేసినందుకు ఖైరతాబాద్ గణేశం వద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చిన్నది చేస్తున్నాము. ఇంత మహా గొప్పగా ఏర్పాటు చేస్తున్నందుకు వారి తరఫున మా మండలి తరఫున ఒక 6-7 మందికి, అలాగే మా సంఘాల సంస్థల తరఫున ఒక 10-20 మందికి, ఎందుకంటే సమాజ సేవలో పర్యావరణ రక్షణలో భాగంగా వారందరికీ సేవలు చేస్తున్నందుకు మా వంతుగా ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము. ఏం ప్రోగ్రాం అని? ఇక్కడ మనము ఖైరతాబాద్ గణేశం వద్ద దాచేపల్లి దేవేందర్ గుప్తా గారు ఏం ప్రోగ్రాం చేస్తున్నారో మా కటకము మన భాస్కర్ గుప్తా గారు వివరిస్తారు. ఇక్కడ గత 4-5 సంవత్సరాల నుంచి దాచేపల్లి దేవేంద్ర గుప్తా గారు మట్టి వినాయకుల గురించి మరియు దాని యొక్క రచన గురించి మరియు సాంగ్స్ గురించి ఈ యొక్క లైవ్ ప్రొడక్షన్ పెట్టాడు. మరియు సేవ చేసిన వాళ్ళకి భాగ్యంగా ఈ యొక్క మెమోంటోలు అందజేస్తారు. వచ్చిన వాళ్ళకి, గౌరవ అతిథులకు, వాళ్ళందరికీ కూడా సత్కార సమస్యలతోని వాళ్ళకి ఏమైనా ఉన్నా కానీ మట్టి వినాయకులు ప్రచార కార్యకర్తగా ఎంతో పేరు పొందిన తెలంగాణ రచయితగా, మరి అలాగే మేము కూడా సేవా కార్యక్రమం భాగంగా లయన్స్ క్లబ్ ద్వారా, మరి వాసా క్లబ్ ద్వారా హెల్పింగ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు నాకు 500 అవార్డ్స్ వచ్చినాయి, జాతీయ, అంతర్జాతీయ, మరి వరల్డ్ రికార్డుతో పాటు. అలాగే తెలుగు బుక్ రికార్డు కూడా వచ్చేసింది, మనం బుక్ రికార్డు కూడా నమోదైంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మట్టి వినాయకునితో మనం పూజిస్తే ఎంతో పుణ్యఫలం. ఈ మట్టి వినాయకుని వల్ల మనకు కాలుష్యం కూడా ఏర్పడేది. ఈ కలర్ ద్వారా కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది. చెరువులు కూడా ఇదివరకు హైకోర్టు కూడా వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేసింది, గవర్నమెంట్కు వాడవద్దని, కొన్ని పార్కులలో కూడా చేయమని చెప్పారు. అందుకే మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తే వారికి కూడా పారితోషికం గవర్నమెంట్ ఇవ్వాలని, మండపాలకు ఒక 5,000, 10,000, 20,000 చొప్పున ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ తరఫున మేము ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు. మరి మీడియా వాళ్ళకు కూడా ఇంత వర్షంలో వచ్చి కూడా వాళ్ళు కూడా వచ్చి చేసుకొని కవర్ చేసుకుని వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వాసవి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నట్ల సేవా కార్యక్రమం ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు అన్న? ఇక్కడ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దాచేపల్లి రచనలు అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయబోస్తున్నాం. ఆ పుస్తకంలో వివిధ రంగాలకు చెందిన అనేక అంశాలు చేస్తారు. ఓన్లీ ఆధ్యాత్మికం కాదు, పొలిటికల్, అన్ని రకాలమైన పాటలు అవి ఉంటాయి. అలాగే ఈ భారీ గణనాథంపై ఒక 2 మహా భక్తి గీతాల ఆడియో సాంగ్స్ కాసేపట్లో లాంచింగ్ జరగబోతుంది. అలాగే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరగబోతుంది. మహామట్టి గణనాథంపై ఒక
గొప్ప షార్ట్ ఫిలిం కూడా రూపొందించాము. అనేక మంది ప్రముఖులు రాబోతున్నారు. కాసేపట్లో 12:30 ఆ ప్రాంతంలో ఆ కార్యక్రమం జరగబోతుంది. మా మట్టి గణనాథంపై ఒక షార్ట్ ఫిలిము రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే నిమజ్జన ఊరేగింపుపై ఖైరతాబాద్ గణనాథం పైన, బాలాపూర్ గణనాథం పైన, మోయిండాల్ మార్కెట్ల కాడ, అలాగే ఉస్మానియా ఆసుపత్రి కాడ, చార్మినార్ దగ్గర, మన ట్యాంక్ బండ్ వద్ద పూల వర్షం కురిపించాలి. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాలి. చిన్న చిన్న మండపాల వద్ద, బస్టాండ్ల వద్ద వినాయకులను ఉచితంగా పంచాలి. ఏదో అవేర్నెస్ కోసం ఏదో 2 ప్రోగ్రాంలు చేయడం కాదు, కొన్ని లక్షల విగ్రహాలను వాళ్ళు పంచాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే మండపాలకు బోనాల ఉత్సవాలకు ఎలా అయితే 25,000 లక్ష 5 లక్షలు 3 కోట్ల రూపాయలు కేటాయించారు. వచ్చే సంవత్సరమైనా గణేష్ మంటపాలకు 10 కోట్లు కేటాయించి మట్టి వినాయకులను ఏర్పాటు చేసే వారికి ఉచితంగా మంటపానికి ఇవ్వాలి. ఇళ్లకు చిన్న వినాయకులు ఎట్లు ఇస్తారో మంటపాన్ని కూడా భారీ ఒక 5 అడుగుల వరకు 10 అడుగుల వరకు వినాయకులను అందజేయాలని కోరుకుంటున్నాం. ప్రజలకు ఏం చెప్తారన్న ఈ వినాయక చవితికి? పర్యావరణ పరిరక్షణ కోసము మనము ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రసంగాలు, షార్ట్ ఫిలింలు కాదు, ఆచరణ చేపట్టాలి. నేను గత 5 ఏళ్ళుగా మా ఇంట్లో మట్టి వినాయకుని పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడే వాడాలి. ప్రతి ఒక్కరు పడాలి. కరోనా వచ్చి చాలా బుద్ధి వచ్చింది. ఇప్పుడు దాదాపు మన జనాభాలో ఒక 30% జనాలు మట్టి వినాయకుని ఏర్పాటు చేస్తాం. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మంటపాలలో కూడా అనేక మంది ఒక భారీ వినాయకులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో కూడా, అమెరికాలో కూడా మట్టి వినాయకులనే చేస్తున్నాం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడ మీడియా వారికి కూడా ప్రత్యేక ఆర్ఎన్జీ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మా కటకం భాస్కర్ అన్న తరపున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సంవత్సరం 200 మట్టి వినాయకులను పంచుతున్నాం ఎస్ఆర్ నగర్ నందు, అమీర్పేట. ఎవ్రీ ఇయర్ 100-200 నుంచి మేము వాసా క్లబ్, లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము. అలాంటి ఈ సంవత్సరం కూడా 200 విగ్రహాలు బీద వాళ్లకు పంచాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. ఈ రేపు ఎల్లుండి వస్తాయి, 2 రోజుల ముందే పంచగలుగుతాం. ఇది ఎందుకంటే అవగాహన కోసానికి ఈ సదస్సులు ఏర్పడడం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.